హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం సంక్రాంతి స్పెషల్గా 2 స్వీట్లు తయారు చేసుకుందాం, అలాగే 2 హాట్లు కూడా తయారు చేసుకుందాం క్విక్ అండ్ ఈజీగా. ముందుగా మనం టమోటా తోటి సన్న మురుకులు చేసుకుందామండి. ఈ టమోటా సన్న మురుకులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి పక్క కొలతలతోటి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. దానికోసమని ఇక్కడ నేను ముందుగా ఒక 1/2 కిలో టమోటాలని తీసుకున్నాను. ఈ టమోటాలకి ఎడ్జెస్ మొత్తాన్ని కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి బౌల్ ని తీసుకోండి. దీంట్లోకి 2 గ్లాసుల బియ్య పిండిని, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, అలాగే 2 స్పూన్ల వెన్నపూసని యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తం అంతా కూడా కలిసాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ టమోటా పేస్ట్ ని కూడా వేసి కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ లూజ్ గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలాగ పర్ఫెక్ట్ గా కలుపుకున్నాక మురుకుల గొట్టాన్ని తీసుకొని కొంచెం నూనెని అప్లై చేయండి. తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఇలాగా లోపలికి ప్రెస్ చేయండి. ఇలాగా సన్న మురుకులు ఉన్న చీజ్ తీసుకోండి, క్రిస్పీగా వస్తాయి. ఇలాగా నూనెంతా కూడా వేడయ్యాక ఈ చక్రాలని మనం సన్నగా రౌండ్ గా చుట్టేసుకోవాలి. ఇలాగ 2 వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు చిట్కా చెప్తానండి. ఇలాగా మనం మురుకులు కానీ ఏదైనా నూనె ఐటమ్స్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పామ్ ఆయిల్ ని యూజ్ చేయండి, చాలా బాగా వస్తాయి. అలాగే ఇనప బాండీలో చేయండి, సూపర్ క్రిస్పీగా వస్తాయి. అది ఏ పిండి వంటకమైనా కూడా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటి మొత్తాన్ని కూడా మనం ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు తినొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బాంబే కరాచీ హల్వా. ఈ కరాచీ హల్వాని కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మామూలుగా ఈ కరాచీ హల్వాని కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా. ముందుగా వెడల్పాటి బౌల్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్ ని తీసుకోండి. దాంట్లోకి 2 కప్పుల నీళ్లను కూడా యాడ్ చేసుకోండి. ఉండలు ఎక్కడా ఉండకూడదండి. ఒక విస్కర్ ని పెట్టి ఇలాగ పాల మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పంచదారని కొంచెం 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని పంచదార జస్ట్ కరిగేదాకా చూసుకోవాలి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇలాగ ఒకసారి తిప్పుకొని బాండీలోకి యాడ్ చేసుకోవాలి. కంటిన్యూస్ గా మీరు ఇలాగే తిప్పుతూ ఉండండి. ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి మీరు నాన్ స్టిక్ బాండీని తీసుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా వస్తుంది. మనం ఉడకపెట్టేటప్పుడు మనకి కార్న్ఫ్లోర్ అంతా కూడా ఇలాగ దగ్గర పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం 1/2 కప్పు నెయ్యిని తీసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇలాగా నేను దీంట్లోకి పుచ్చపప్పుని యాడ్ చేశానండి. పుచ్చపప్పు వేసుకోవటం వలన చాలా రుచిగా ఉంటుంది. మొత్తం అంతా ఫైనల్ గా దగ్గర పడ్డాక రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని ఇలాగా మొత్తాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏదైనా వెడల్పాటి గిన్నెను కానీ ట్రేన్ కానీ తీసుకోండి. కింద వైపుకి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ హల్వాని దాంట్లోకి పెట్టుకోవాలి. పైన కొంచెం పుచ్చపప్పుల్ని యాడ్ చేసుకోండి. 10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మనం అన్మోల్డ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉండి నోట్లో వేస్తే కరిగిపోయే బాంబే కరాచీ హల్వా కూడా మనకి రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు తయారు చేసుకుంటే ఈ హల్వా కూడా మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండా. సంక్రాంతి అంటే అందరూ చెక్కలు చేసుకుంటారు కదా. ఈసారి మనం ఇలాగా చిట్టి చెక్కల్ని చేసుకుందాము. ఈ చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. దీనికోసమని బౌల్ ని తీసుకొని 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోండి. 1 స్పూను ఉప్పుని, 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. నానబెట్టిన ఒక 2 స్పూన్ల శనగపప్పు, అలాగే 2 స్పూన్ల సగ్గుబియ్యం, 2 స్పూన్ల పెసరపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వెన్నపూసని కూడా వేసుకోండి. వెన్నపూస వేయటం వల్ల మనకి ఈ రెసిపీ సూపర్ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం పిండిని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ జావగా కలుపుకోకూడదండి, చెక్కలు ఇరిగిపోతాయి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలాగా పిండిని చపాతీ పిండి మాదిరిగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ పిండి నానాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను చిన్న చిన్న చెక్కల్ని చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న గోళీలు మాత్రమే తయారు చేస్తున్నాను. పెద్ద చెక్కల కన్నా చిన్న చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఇలాగ మొత్తాన్ని ఒకేసారి తయారు చేసుకోండి. మీకు ప్రాసెస్ ఈజీ అవ్వడానికి నేను పూరీ ప్రెస్ లో చూపిస్తున్నానండి. పాలిథిన్ పేపర్ కి కొంచెం నూనెని అప్లై చేయండి. ఇలాగ ఏదైనా న్యూస్ పేపర్ మీద పెట్టుకోండి. ఇలాగ న్యూస్ పేపర్ మీద పెట్టుకోవటం వల్ల అంటుకోకుండా ఉంటుంది. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకుని నూనె వేడయ్యాక ఇలాగ చెక్కలు మొత్తం
మొత్తాన్ని వేసేసుకోవటమే. ఒక చెక్క మీద మనం ఇంకొక చెక్క వేసినా కూడా మనకేం అతుక్కోదండి. మనకి వేగే కొద్దీ ఇలాగ మొత్తం అన్ని కూడా విడిపోయి వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలాగ అన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవటమే. ఇదే విధంగా మనం మిగిలిన అన్ని చెక్కల్ని కూడా రెడీ చేసుకుందాము. ఈ సంక్రాంతికి ఇలాగ స్పెషల్ గా చెక్కలు చేసుకొని వీటిని ఏదైనా 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. వీటిని కూడా మనం నెల రోజులు తినచ్చు. సో మనకి చెక్కలు కూడా రెడీ అయిపోయినాయి. మన నెక్స్ట్ స్వీట్ వచ్చేసి ఇన్స్టెంట్ పాలకోవా అండి. మీరు బయట నుంచి కోవా కొనుక్క రావాల్సిన అవసరం లేదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ పాలకోవాని రెడీ చేయొచ్చు. ముందుగా దీనికోసమని ఓ పావు కప్పు పంచదార, అలాగే పావు కప్పు పచ్చిపాలను తీసుకొని ఇలాగా మొత్తం కూడా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. స్టవ్ మీద పెట్టద్దండి, ముందు ఒకసారి కలపండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ రెండు కూడా కరిగేలాగా చూడండి. ఇలాగ జస్ట్ మనకి థిక్ మిల్క్ లాగా వస్తుంది చూడండి. ఇలాగ మిల్క్ లాగా వచ్చాక కిందకి దించండి. దించాక ఒక కప్పు పాల పొడిని వేసుకోండి. మిల్క్ మిస్ట్ వాడుతున్నానండి, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఒకేసారి ఒక కప్పు పాల పొడి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ గట్టి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కరగబెట్టుకునే కొద్దీ మనకి ఇది లిక్విడ్ గా ఫామ్ అవుతుంది. మళ్ళీ మనకి దగ్గర పడే కొద్దీ మళ్ళీ ఇది మనకి దగ్గర పడి కోవా లాగా వస్తుందండి. ఇన్స్టెంట్ గా తయారు చేసినా కూడా మీకు ఈ పాలకోవా రుచి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఉడికేటప్పుడు దీంట్లోకి మనం ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. నెయ్యి వేయటం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలాగ కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. అంటే పూర్తిగా కాదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండల్ని తయారు చేసుకోవాలి. అలాగే కోవా అంతా రెడీ అయ్యాక ఒక 1/2 స్పూన్ మళ్ళీ నెయ్యిని తీసుకొని కొంచెం లైట్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలాగా ఒక 2 నిమిషాల పాటు చపాతీ పిండి మాదిరిగా ప్రెస్ చేయాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలాగ రౌండ్ గా చేసుకొని మధ్యలో ఒక చిన్న థంబ్ ఇంప్రెషన్ పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి బయట కొనుక్కున్న కోవా లాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీని మధ్యలో మీరు కావాలంటే కొంచెం జీడిపప్పులు లేదా బాదం పప్పులు, పిస్తా పప్పులు వేసుకోవచ్చండి. చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. ఈ కోవా బిళ్ళలు కూడా మనకి చక్కగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతాయి. సంక్రాంతికి నా 4 పిండి వంటలు మీకు నచ్చాయండి. అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.